వరకు ప్రతి సోమవారం చేసిన కార్యక్రమం ఆ పేరు కూడా నాకు చెప్పడానికి ఇష్టం లేదు. పేరు కూడా మార్పు చేశాం. మీరు ఏదైతే మేము పేరు పెట్టాం మీకు ఆదేశాలు కూడా ఇచ్చాం. ఆ కార్యక్రమం ప్రతి మండలంలో జరగాలి, ప్రతి డివిజన్లో జరగాలి, జిల్లాలో జరగాలి. ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. ప్రతి వారం నేను సర్వే చేస్తాను, రిపోర్ట్ తెప్పించుకుంటాను. 600 ఎన్ని పనులున్నా సరే ప్రతి సోమవారం గ్రీవెన్సెస్ అడ్రస్ చేయవలసిన బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో గ్రీవెన్సెస్ ఉంటే ఏదో ఎటెండర్కో ఎవరికో పంపించి మీ ఇష్టానుసారంగా వ్యవహరించడం కాదు. ఎంఆర్ఓ ఉండాలి, ఎండిఓ ఉండాలి, మండల స్థాయి అధికారులందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేసి మీరు గ్రీవెన్స్ రెడ్యూస్ చేయగలిగితే చాలా వరకు సమస్యలు పరిష్కరిస్తారు. ఒకవేళ పరిష్కారం కానటువంటి సమస్యలు ఉంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. ఏ కార్యక్రమం ఉన్నా సరే ఈరోజు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమం మీరు తప్పనిసరిగా అమలు చేయాలి. ఎవరైనా సరే గ్రీవెన్స్ రాకుండా నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని కథలు చెప్తే సహించేది లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం, ప్రతి సోమవారం నాడు గ్రీవెన్స్ చేయమని. కాబట్టి నాకు అలా అక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడ మీటింగ్ అన్నది తప్పించుకునే అవకాశం ఉండదు. ఇది కూడా మీరు చేయాలి. నేను జనరల్ గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, మా మంత్రి గారు తర్వాత వీళ్ళందరూ చెప్తారు. ఒకటి డిపిఓ గారు, 2 మున్సిపల్ కమిషనర్స్ శ్రీకాకుళం, 6 మున్సిపల్ కమిషనర్స్ కూడా ఒక 1 వీక్ డ్రైవ్. శానిటేషన్ అనేది జిల్లాలో చాలా అధ్వానంగా ఉంది. కనీసం ఏ గ్రామానికి వెళ్ళినా సరే 2014-19 చిన్న కాగితపు ముక్క కనబడితే తీసి పక్కన పడేవాళ్ళు. నేను ఎలక్షన్ లో గ్రామాలన్నీ తిరిగాను. శానిటేషన్ చాలా దారుణంగా ఉంది. ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. మీకు ఏది కావాలన్నా నాతో చెప్పండి, రామ్మోహన్ నాయుడుతో చెప్పండి, ఎమ్మెల్యేలతో చెప్పండి, మేము చేసి పెడతాం. 1 వీక్ డ్రైవ్. రేపటి నుంచి ఒక వారం రోజుల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ చేయాలి. 1 వీక్ తర్వాత ప్రతి గ్రామం బాగుండాలి. శ్రీకాకుళం కార్పొరేషన్ కానీ, అటు పలాస, ఇచ్చాపురం, ఆమదాలవలస, రిమైనింగ్ మున్సిపాలిటీలు కూడా ఇవన్నీ పూర్తి చేయాలి. ఈ సమావేశం అయిన తర్వాత మీరందరూ డైరెక్షన్స్ ఇచ్చి రేపటి నుంచి 1 వీక్ డ్రైవ్ శానిటేషన్ మీద పెట్టాలి. ఇది మీరందరూ అమలు చేయాలి. రెండవది ఖరీఫ్ సీజన్ వచ్చింది. ప్రధానమైనటువంటి రైతాంగం అదృష్టం కొద్ది చంద్రబాబు నాయుడు గారు ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో శ్రీకాకుళం జిల్లాలో 90% మంది ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చారు. ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశం ఈ జిల్లాకు రాలేదు. నా పోర్ట్ఫోలియోని నలుగురు బాధ్యతలు చేసేవారు. నలుగురు బాధ్యతలు చేసినటువంటి అతి పెద్ద పోర్ట్ఫోలియో నాకు ఇచ్చారు. కాబట్టి నేను మీకు ఏది కావాలన్నా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ముందు మనం చేయవలసింది 3 కార్యక్రమాలు. ఒకటి సీడ్. ఏ ఒక్క రైతైనా విత్తనం నాకు దొరకలేదంటే, ఏదైనా పేపర్లో విత్తనాల గురించి గొడవలు పడ్డారన్నా, ఎక్కడైనా చిన్న ఇష్యూ విత్తనాల మీద వచ్చినా ఆ సంబంధిత అధికారి బాధ్యత తీసుకోవాలి. మీకు ఎన్ని విత్తనాలు కావాలి, జిల్లాకి ఏ రకం కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి మీరు చెప్పండి. ఇప్పటికే స్టాక్స్ అన్ని 80% జిల్లాల్లో పెట్టాము. ఇంకా కావాలంటే మా ఆఫీస్ లో మా పిఏకి చెప్పండి. నాది సీడ్ కార్పొరేషన్ కూడా నాదే. 24 గంటల్లో మీకు విత్తనాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. చిన్న పేపర్ అయినా, సాయంత్రం పేపర్ అయినా, మధ్యాహ్నం పేపర్ అయినా, ఏ పేపర్లోనైనా సరే శ్రీకాకుళం జిల్లాలో విత్తనాల గురించి ఒక రైతు బాధపడ్డాడని పేపర్లో వచ్చినా అక్కడ ఏఓది బాధ్యత, అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ బాధ్యత, జిల్లా ఆఫీసర్స్ బాధ్యత. ఇది సీరియస్ గా చెప్తున్నాను. మీరు ఒకసారి రివ్యూ చేయండి. ఇంకా మీకు కావాలంటే సాయంత్రానికి మా ఆఫీస్ మెసేజ్ ఇవ్వండి. నేను రేపటిలోపే మీకు విత్తనాలన్నీ కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. రెండవది ఎరువులు కూడా. నిన్ననే మార్కెట్ ఎండీతో మీటింగ్ పెట్టాను.
ఎరువులు కూడా ఉన్నాయి. మనకు ఒక 15,000 మెట్రిక్ టన్నుల షార్టేజ్ ఉంది. నేను రామ్మోహన్ గారికి కూడా చెప్తున్నాను, అది కూడా మాట్లాడి మీకు రిలీజ్ చేస్తాం. విత్తనాలు ఎరువులు ఎట్టి పరిస్థితిలో ఎక్కడ అందలేదనే మాట రాకుండా ఈ జిల్లాలో 8 నియోజకవర్గాల్లో ఆ బాధ్యత ఆఫీసర్లందరూ తీసుకోవాలి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా అది మీరు బాధ్యత తీసుకోవాలి. మూడవది ఇరిగేషన్ నీరు. ఎన్ని అవసరపడ్డామా ఈ సంవత్సరాలు, ఎక్కడ ఒక్క కాలువ గారు డిఫాల్ట్ చేశారు. డిపార్ట్మెంట్ పాలవేసేశారు. గతంలో పనిచేసిన ఆఫీసులకి రేపు ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి. ఆ ఆఫీసర్ల ముఖం కూడా నాకు చూడాలనిపించలేదు, అంత డిఫాల్ట్ చేశారు. అందుకే నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఆదేశాలు ఇచ్చి, నేను జిల్లా వెళ్ళినప్పటికీ నాకు ప్రధానమైనటువంటి వ్యవస్థ వంశధార, ఆ వంశధారాన్ని మళ్ళీ నేను లైన్లో పెట్టాలి. పాత ఆఫీసులు ఉండడానికి వీల్లేదు. నేను జిల్లా వెళ్ళేసరికి కొత్త ఆఫీసుకి ఏమన్నా ఆదేశాలు ఇచ్చాను. కొత్తగా రాంబాబు అని చెప్పి జిల్లాలో నాతో అప్పుడు పనిచేశాడు, అవగాహన ఉంది, ఆయనకి తెచ్చేసాం. మీరు ఈ నిమిషం నుంచే డబ్బు లేదండి, మా దగ్గర ఒక పైసా లేదండి, ఈ కథలు చెప్పడానికి వీల్లేదు. మినిమం పనులన్నీ ఇమీడియట్ గా ఎమ్మెల్యేతో మాట్లాడండి, బాధ్యత చెప్పండి. మినిమం పనులన్నీ కూడా జంగిల్ క్లియరెన్స్ కానీ, ఎక్కడైతే వాటర్ టైలాండ్కి వెళ్ళడానికి వాటర్ నెక్స్ట్ ఉన్నాయన్నీ ఐడెంటిఫై చేసి రేపటి నుంచే మీరు ఈ రోజు రాత్రి పని చేస్తారు, పగల పని చేస్తారో తెలియదు. ఈ ఎక్కడ కూడా మొత్తం వ్యవస్థ మీద అవగాహన ఉంది, ఆయన కూడా తెచ్చేసాం. ఈ వ్యవస్థలో అందరితో మాట్లాడి, ఎమ్మెల్యేలతో మాట్లాడి, ఇటు పలాస భద్రపుత్తూరు టైలాండ్ కానీ, ఇటు మేఘవరం టైలాండ్ కానీ, ఇటు పోలవరం టైలాండ్ కానీ, ఎక్కడ ఈసారి నీరు వెళ్ళలేదనడానికి వీల్లేదు. మళ్ళీ ఒక సమావేశం పెడతాం ఇరిగేషన్ మీద. మనం వంశధార నీరు ఎంత వస్తుంది, ఎప్పుడు మనం కాలువలు విడిచిపెట్టడానికి అవకాశం ఉందో మళ్ళీ నేను సమావేశం పెడతాను. తప్పనిసరిగా మీరు ఈ రోజు నుంచే మీరు ఎమ్మెల్యేస్తో మాట్లాడి ఎక్కడికక్కడ క్లియరెన్స్ పెట్టించి మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేయించండి, ఎస్టిమేషన్ చేయండి. నేను ఇద్దరు నా మిత్రులే, మంత్రి నాకు చాలా బాగా క్లోజ్. నేను ఆల్రెడీ శశిభూషణ్ చెప్పాను, టెంపరీగా మీకు ఎంత డబ్బు కావాలంటే నేను ఇప్పిస్తాను. మీకు ఇది బాధ్యత. ఈసారి టైలాండ్కి నీరు వెళ్ళలేదనే మాట రాకూడదు. రేపు వంశధార నీరు వచ్చిన తర్వాత పోలీసులు పెట్టైనా ఫస్ట్ మనం అన్ని కెనాల్స్ క్లోజ్ చేసి ముందు వదిలిపోతులు పలాసికి నీరు ఇచ్చి తర్వాత మనం పూర్తిగా అన్ని దగ్గరలో తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. నేను అనునిత్యం మీకు అందుబాటులో ఉంటాను. ఈ ప్రాజెక్టు మీద పూర్తిగా అవగాహన ఉంది, కాలువల మీద అవగాహన ఉంది, ఫండ్స్ ఎలా తేవాలో నాకు తెలుసు. అది మీకు ప్రధానమైనటువంటిది. మిగతా ఆఫ్సోర్ ఉంచుతారని తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు చేయవలసింది ఈ కార్యక్రమం. రెండవది మైనర్ ఇరిగేషన్. ఆ డిపార్ట్మెంట్ ఉందో లేదో తెలియదు. కనీసం ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాలు సింగిల్ ఎంట్రీ మైనర్ ఇరిగేషన్ మీద పెట్టిన సందర్భాలు లేదు. మైనర్ ఇరిగేషన్ ఏవైతే పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయో మీరు ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడతాను. ఈరోజు ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎక్కడ ఏ అవసరం ఉందో మీరు తీసుకుంటే అది కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మీ బాధ్యత. వంశధార నాకు రేపటి నుంచే పనులు ప్రారంభించాలి, ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మూడవది సిగ్గుపడుతున్నాను నేను జిల్లాలో. అంటే పరిపాలన చేసేవాడు దొంగ అయితే కిందందరూ దొంగలే. నా చరిత్రలో శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎప్పుడు ఇటువంటి సంగతులు నేను చూడలేదు. శ్రీకాకుళం జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీరు అవ్వదు అన్ని పెర్మిషన్లు తెచ్చి లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టాము. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ లో ట్రాన్స్ఫార్మర్ దొంగలాడేశారు. ట్రాన్స్ఫార్మర్ లో ఉన్నటువంటి సిల్వర్ వైర్లు దొంగలాడేశారు, ఫీజులు దొంగలాడేశారు. ఎంత దారుణం అంటే చూస్తే బాగా ఆవేదన కలుగుతుంది. ఈ జిల్లాలో అసలు అధికార యంత్రాంగం ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా, ఆఫీసులు ఏం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ దొంగలాడేశారు, మొత్తం ట్రాన్స్ఫార్మర్ లో వైర్లు దొంగలాడేశారు, మొత్తం సర్వనాశనం చేశారు. ఈరోజు ఏపీఐడిసికి ఇప్పటికే చెప్పాను నేను, కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళని చూసుకో, లేకపోతే ఒకసారి ఎస్పీ దగ్గర కూర్చో. ఈ రోజు నీకు టైం ఇస్తున్నాం 24 గంటల్లో. ఎక్కడైతే ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగలాడారు, ఎవరైతే వైర్లు తీశారు వాళ్ళు పట్టుకొని నిర్బంధించారు.
ఎంత బాగా ఆవేదన కలుగుతుందంటే ఇంత పెద్ద వ్యవస్థ ఉంది. ప్రభుత్వ సంస్థలో ఎంత ఇబ్బందికరమైనటువంటి సంఘటన జరిగితే కనీసం సీఎం కుట్టినట్టు కూడా ఎవరికి లేదు. జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారో తెలియదు, ఎస్పీ ఏం చేస్తున్నారో తెలియదు, ఏపీఎస్ ఐడీసీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. నేను ఆ రోజుకి బాధ్యత లేకపోయినా, ఆ రోజుకి నాకు అవకాశం లేకపోయినా ఒక పౌరుడిగా ఒక ఎమ్మెల్యేగా నేను ఫోన్ చేసి కంప్లైంట్ చెప్పని చెప్పాను. అటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఏర్పడ్డా ఇది బాధ కలిగినటువంటి సంఘటనలు. ఇక్కడ నుంచి అలాంటి ఇంటికి స్పేర్ చేసే పని లేదు. నా మనిషి అయినా నీ మనిషి అయినా ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించవలసినటువంటి అవసరం ఉంది. ఒకరి మీద ఇద్దరి మీద అటువంటి శిక్ష పడితేనే తప్ప మనం వ్యవస్థను సరిచేయడం. ఒక వ్యవస్థలో 1000 మంది ఉంటారు, 1000 మందిని సరిచేయాలంటే ఎవరికి సాధ్యపడదు. మన వ్యవహారం బట్టి మనం చేసినటువంటి పరివర్తన పెట్టే వ్యవస్థను బాగు చేసే అవకాశం ఉంటుంది. మీకు ఎక్కడైతే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికే మీ ఎండీకి నేను ఛార్జ్ తీసుకోకముందే ఆదేశాలు ఇచ్చాను. మా ఈతో మాట్లాడు టెంపరీగా ఎన్ని లక్షల అవసరం ఉంటుందో చూసి నాకు రేపు సీజన్కి అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ లైన్ లోకి రావాలి అని ఆదేశాలు ఇచ్చాం. మీరు మాట్లాడుకొని ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉందో చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో మీరు మాట్లాడమని చెప్పుకుంటున్నాను. మిగతాది మనకి వర్షాకాలం వస్తుంది. నేను ఎక్కడ 5 సంవత్సరాలు మేముంటే ఒక పండగలాగా చేసేవారు ప్లాంటేషన్ కార్యక్రమం. ఇప్పుడు సోషల్ ఫారెస్ట్, రెగ్యులర్ ఫారెస్ట్ వేరువేరుగా ఉన్నాయో తెలియదు, ఒకటిగా ఉందో నాకు తెలియదు. జిల్లా ఎవరైతే ఉన్నారో డిఎఫ్ఓ ఇక్కడ ఉన్నారా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటి నువ్వు డిఎఫ్ఓ సబ్ డిఎఫ్ఓ లేదా? మీరు ఇప్పుడు సీజన్ వస్తుంది కదా, ప్లాంటేషన్ ఏమి ప్లాన్ చేసుకున్నారా? అది కాదు, ఏంటి అసలు ఏం మొక్కలు ఉన్నాయని ప్లాన్ చేసుకున్నారు అంటున్నా. ప్లాన్ చేసుకుని నేను చెప్తాను, అదొకటి మనం చేయాలి. ప్లాన్ చేసిన ఈసారి అన్ని కాన్స్టిట్యున్సీలో మనం చేయాలి. ఎమ్మెల్యేలతో మాట్లాడి చేయాలి. ఇవి మనం ప్రస్తుతానికి ఈ 2-3 మాసాల్లో చేయవలసిన పనులు. నేను మళ్ళీ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత డీటెయిల్ గా డిపార్ట్మెంట్ వారీగా వంశధార ప్రాజెక్టు కానీ, ఇటు పాలపల్లి ప్రాజెక్టు కానీ, అటు ఆఫ్షోర్ ప్రాజెక్టు కానీ దాన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసి అవన్నీ చూస్తాం. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా మనం డీటెయిల్ గా కూర్చొని మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. నేను ఈ రోజు ఏ డైరెక్షన్స్ అయితే ఇచ్చానో ఇవన్నీ ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ కావాలి. గత ప్రజాప్రతినిధులాగా నేను కాదు, స్టేజ్ మీద ఒక మాట్లాడి బయటికి వెళ్ళి ఏదో మర్చిపోవడం ఉండదు. అచ్చెన్నాయుడు అంటే ఏ పని చెప్పినా సరే కేక్ కోసుకోవడం తప్ప పని ఇప్పుడు జరగకుండా ఉండడానికి వీల్లేదు. ఎంత పెద్ద పనైనా, ఎంత పెద్ద కార్యక్రమమైనా అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గర కూర్చొనైనా చేయించే కెపాసిటీ ఉంది. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పండి, చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ, ఏవైతే మనం 5-6 కార్యక్రమాలు చేశామో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు తన భేదం లేదు. ఎవరు దగ్గర వాళ్ళు ఉండరు, ఎవరు దూరం వాళ్ళు ఉండరు. ఎవరు పని చేస్తే వాడికి ప్రేమిస్తాను, ఎవరి డ్యూటీ చక్కగా చేస్తే వారికి అభిమానిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అందరం కలిసి నాకు చాలా మంచి అవకాశాలు వచ్చాయి. 194 కిలోమీటర్లు సీ కోస్ట్ ఉంది, మత్స్యకార శాఖ నా దగ్గర. ఈరోజు ఏదైతే మనకి వ్యవసాయం ఉంది, అందరం వరి పెడుతున్నాం. వరి నుంచి కొంత డైవర్ట్ చేయాలి. ఎందుకంటే నేను నిన్న మా ఆఫీసులతో మాట్లాడితే హార్టికల్చర్ లో బాగా డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. ఆ శాఖ కూడా మన దగ్గరే ఉంది. రైతాంగానికి మనం ఎడ్యుకేట్ చేసి మనం కొంత హార్టికల్చర్ కి మనం డైవర్ట్ చేయగలిగితే ఇంకా ఆదాయం పెంచే అవకాశం ఉంటుంది. కోఆపరేషన్ మన దగ్గరే ఉంది, మార్కెటింగ్ మన దగ్గరే ఉంది, సీడ్స్ మన దగ్గరే ఉంది. మీరు ఏది అడిగినా సరే అన్ని శాఖలు మన దగ్గరే ఉన్నాయి. ఈ జిల్లాకు అవసరమైనవన్నీ నేను నిరంతరం అందుబాటులో ఉంటాను. మీరు పర్సనల్ గా వచ్చి చెప్పిన, ఫోన్ చేసినా సరే నాలాగా ఎవరు ఉండరు. మీరు ఎవరైనా ఫోన్ చేయండి, ఈ పని ఉందంటే మీటింగ్ లో ఉంటే మళ్ళీ చేస్తారు. ఫోన్ లో కూడా చాలా సమస్యలు పరిష్కరిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా రైతు బజార్లు ఉన్నాయి, డీఫంక్ అయిపోయి ఇప్పటికే మా
ఏడీ గారికి చెప్పారు. ఉదయం తెలిసి ఈ జిల్లాలో ఎన్ని మార్కెట్ కమిటీలు ఉన్నాయి అన్ని మీద లైన్లోకి రావాలి. నిన్న మొన్న టీవీలో చూశాను, ఆంధ్రప్రదేశ్ లో కూరగాయల ధరలు ఎక్కువ ఉన్నాయి, మిగతా రాష్ట్రాలు తక్కువ ఉన్నాయి. అటువంటిది కూడా రావడానికి వీల్లేదు. నిన్న నేను చెప్పాను మా కమిషనర్ గారికి, ఎక్కడైనా సరే అటువంటిది వస్తే బయట రాష్ట్రాల్లో ఉంటే కొంచెం కన్ఫర్మ్ చెప్పారు. టమాటాలు చాలా ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉంది. ఇదంతా మనం ఇంటరాక్ట్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకపోతే చేసే అవకాశం లేదు. డీఫంక్ట్ అయిపోయినటువంటి ఏదైతే రైతు బజార్లు ఉన్నాయో అన్ని మీరు ఇమీడియట్ గా లైన్ లో పెట్టండి. కొన్ని అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి, అది కూడా మీకు ఎస్టిమేషన్ వేయండి. ఈ గారికి చెప్పారు, అది కూడా నా దగ్గరే ఉంది. ఇంకా రైతు బజార్లు ఎక్కడ అవసరం ఉందో చెప్పండి, అది కూడా చేసి పెడదాం. చివరగా మనకి ఇంకొక పెద్ద అదృష్టం ఏమిటంటే కేంద్రంలో మన నాయకుడు మంత్రిగా ఉన్నాడు. ఆయన్ని విమానాయాలు అనుకోవచ్చు. ఆయన ఎంటైర్ క్యాబినెట్ లో ఒక వ్యక్తి, అందరితో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. 5 సంవత్సరాలు ఎంత బాధపడుతున్నానంటే అసలు కనీసం ఆఫీసులు కూడా ఈ ముఖ్యమంత్రికో మంత్రులు సలహాలు ఇవ్వలేదు. మనకి బడ్జెట్ చాలా తక్కువ. ఏ ప్రభుత్వం అయితే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఎక్కువ ఉపయోగించుకుంటారు ఆ ప్రభుత్వం బాగా అభివృద్ధి జరుగుతుంది. కానీ ఈ 5 years లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా వాడుకోలేదు. ఈ రోజు వ్యవసాయం ఉంది,